ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో పంటలు ఎండిపోవటం లేదు, కేవలం రాజకీయంగా విమర్శిస్తున్నారన్నటువంటి మంత్రుల మాటలు పుట్టి అబద్ధాలను నిరూపించేటువంటి ఒక్కొక్క సంఘటన వెలుగులోకి వస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టడంతో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు, నీళ్ళు అందించేటువంటి అవకాశం లేకపోవడంతో రైతులు వాటిలో పశువులను మేపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితులు టేకులపల్లి మండలంలో నెలకొన్నాయి. రోళ్లపాడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల మరమ్మతు చేపట్టకపోవడం, కాలువలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించకపోవడంతో రోళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వచ్చేటువంటి మార్గం లేకపోవడంతో కష్టపడి సాగు చేసినటువంటి పంటను వదిలేశామని, ఇంకా ఇప్పటికైనా ఆ మరమ్మతులు చేపట్టకపోతే వందల ఎకరాలు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంటుందని రోళ్లపాడు పరిసర ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తా ఉన్నారు. పశువులను మేపుతూ తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పేట చెరువు ప్రాంతంలో ఈ పోయిన నెల 11వ తేదీన జరిగినటువంటి భక్తుల నరేష్ అనేటువంటి వ్యక్తి అనుమానాస్పద మృతిని పాల్వంచ పోలీసులు ఛేదించారు. అది హత్యగా నిర్ధారించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య రంజిత, ఆమె భర్తల గద్దాల సాంబశివరావు, తాటి నరేష్ అనేటువంటి మరో వ్యక్తి సాయంతో బుట్టల నరేష్ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. మద్యం సీసాలో ఇంజెక్షన్ ద్వారా విషాన్ని ఎక్కించి ఆ విషంతో కూడినటువంటి మద్యాన్ని బుట్టల నరేష్కు తాగించారని పోలీసులు విచారణలో వెల్లడైనట్టుగా మీడియాకు తెలియజేశారు. ఈ హత్యకు పాల్పడినటువంటి భార్యతో పాటు సహకరించినటువంటి మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు పాల్వంచ డీఎస్పీ ఇతర పోలీసు సిబ్బంది అధికారికంగా తెలియజేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో పెంచినటువంటి ఇంటి పనులను తగ్గించాలని, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి, పేదలను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. దాంతోపాటు జర్నలిస్టులకు ఇస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి ఎన్ఎస్పీ స్థలాన్ని జర్నలిస్టులకి కేటాయించాలని కోరారు. దాంతో పాటు వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు డ్రైనేజీలు, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి వైరా మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దారా లేదా అంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఖమ్మం జిల్లా మధిరలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడితే రాష్ట్రం అంతా తాగునీరు లేక జనమంతా అల్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గ కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంది. రోడ్ల మీద వాగును తలపిస్తూ నీళ్లు పోవడంతో ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయంటూ ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు. కనీసం నీరు రోడ్ల మీద పోతుంటే కూడా ఆ పగిలినటువంటి పైప్ లైన్ను మరమ్మతులు చేపట్టకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పుడే నీళ్ళు అందక జనం ఇబ్బంది పడుతున్నారని, ఇంకా ఎండలు ముదిరితే జరిగేటువంటి ప్రమాదం ముందుగా పసిగట్టి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు.